అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం ఒకే ఒక్క రోజులోనే కంచి అదేవిధంగా తిరుత్తణి నంద్యాల నుండి ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనేదైతే ఈరోజు వీడియోలో చెప్తానండి. అంటే ఏ ట్రైన్స్ ఎక్కాలి, ఎంత ఫేర్ ఉంటుంది, ఏ బస్సుల్లో వెళ్ళాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేనైతే ఈ వీడియోలో షేర్ చేద్దామనుకుంటూ ఉన్నాను. రీసెంట్గానే మేము కార్తీక మాసంలో ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకున్నాము. ఈ కాలంలో మనము ప్రతి ఒక్కరము చాలా బిజీ లైఫ్లో సెలవులు దొరకడం చాలా కష్టం కదా, అందుకనే మాకు కూడా అదే పరిస్థితి. కాబట్టి ఈ విధంగా ఒకే ఒక్క రోజులో 2 ఊర్లను కవర్ చేసుకుని అయితే వచ్చేసామండి రీసెంట్గా. ఫస్ట్ అయితే మనం నంద్యాల జంక్షన్ నుంచి ఏ ట్రైన్ ఎక్కాలి అనేది ఫస్ట్ అయితే చెప్తాను. నంద్యాలలో మనము తిరుపతికి వెళ్ళే రైలు ప్రతిరోజు ఉంటుందండి. రైలు మనకు రోజు నైట్ 9:15కి అయితే ఇక్కడ నంద్యాలలో స్టార్ట్ అవుతుంది. ఇక ఫస్ట్ అయితే ఆ ట్రైన్ అయితే ఎక్కాలి. ట్రైన్ నెంబర్ వచ్చేసి 17261 అండి. దీన్ని ధర్మవరం ఎక్స్ప్రెస్ అని కూడా అంటారు. దీనికి మనము స్లీపర్ కోచ్లో రిజర్వేషన్ చేయించుకుంటేనేమో 210 రూపాయలండి ఒక్కొక్కరికి. లేదు జనరల్లోనే వెళ్తామని అంటే 110 రూపాయలండి ఒక్కొక్కరికి. మనకు ఇక్కడి నుంచి అంటే నంద్యాల నుంచి తిరుపతికి వెళ్ళడానికి ఒక్కో మనిషికి 110 రూపాయలు ఛార్జ్ అయితే తీసుకుంటారండి. ఇక మేమైతే రేణిగుంట వరకు బుక్ చేసుకున్నాము. రేణిగుంటలో దిగి మనం అక్కడి నుంచి కంచికి వేరే ట్రైన్ అయితే ఎక్కాలండి. మనం రేణిగుంట చేరేటప్పటికి తెల్లవారుజామున 3 గంటలు అయితే అవుతుందండి. ఇక అక్కడ దిగిన తర్వాత ఈ విధంగా పెయిడ్ వెయిటింగ్ హాల్స్ అయితే అవైలబుల్లో ఉంటాయండి. ఒకటైతే ఇక్కడ మేము చూపిస్తున్నాను చూడండి. పర్ హెడ్కి 25 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అంటే మనం రెస్ట్ తీసుకుంటే 25 రూపీస్ అని చెప్పారు మాకైతే. లేదా మనము స్నానం అది చేసి ఫ్రెష్ అప్ అవ్వాలి అని అంటే మాత్రము 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి 1 అవర్కి. ఇలా చూసారు కదా, ఈ విధంగా చైర్స్ అయితే సోఫా సెట్స్ అన్నీ కూడా ఉంటాయి. మనం వెళ్ళి మనం సామాన్ అంతా పక్కన పెట్టేసుకొని తర్వాత అక్కడ మనకు బాత్రూమ్స్ అయితే సపరేట్గా ఉంటాయి లేడీస్ అండ్ జెంట్స్కి. ఇక్కడ వేడి నీళ్ళు కూడా ఉంటాయండి. అందుకనే కొంచెం 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నామని అక్కడ అబ్బాయి అయితే చెప్పాడు. సరేలే అని చెప్పి మేము 1 అవర్కి అయితే బుక్ చేసుకున్నాము. 3 to 4 మేము అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి 3:15 అయింది. 3:15 to 4:15 1 అవర్ అయితే ఇది బుక్ చేసుకున్నాం వెయిటింగ్ హాల్. 2 మెంబర్స్కి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. తర్వాత ఇక స్నానం అది చేసేసి ఫ్రెష్ అయిపోయే లోపలే మనకు కాఫీ టీ కూడా దొరుకుతుంది. ఇక కాఫీ అయితే తాగేసి మళ్ళీ ప్లాట్ఫామ్ మీదకైతే వచ్చేసాము ట్రైన్ టికెట్ కొనుక్కోవడానికి. 4:15 అంతా కూడా మేము వెయిటింగ్ హాల్ వెకేట్ చేసేసి ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి టికెట్ అయితే పర్చేస్ చేసామండి. ఇక్కడ నుంచి పుదుచ్చేరి మేము ఎక్స్ప్రెస్ అయితే మనకు డైలీ ఉంటుంది 50 రూపీస్ ఛార్జ్ కాంచీపురానికి, అంటే కంచికండి. ఇదే ట్రైన్ మనకు తిరుత్తణికి కూడా వెళ్తుంది. ఇక మేమైతే ఫస్ట్ కంచికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్కి తిరుత్తణికి అయితే వచ్చాము. ఇదైతే కంచిలో ఉన్న ఆలయంలో ఉన్న కోనేరండి. 4:40కి మనము టికెట్ తీసుకొని ట్రైన్లో కూర్చుంటే 8:30కి అంతా కాంచీపురం చేరుతామండి. రేణిగుంటలో మనం ఎక్కాల్సిన ట్రైన్ నెంబర్ వచ్చేసి 16111 అండి. నేమ్ వచ్చేసి పుదుచ్చేరి మేము ఎక్స్ప్రెస్. ఒక్కో మనిషికి 50 రూపీస్ అయితే ఉంటుంది. ఒకవేళ గనక మీరు థర్స్డే గనక అంటే గురువారం రోజున రేణిగుంటలో ట్రైన్ ఎక్కారంటే ఇది ఒకవేళ తప్పిపోయినా కూడా మనకు 8:20కి గురువారం రోజు ఇంకో ట్రైన్ ఉంటుందండి. ఆ ట్రైన్ నెంబర్ వచ్చేసి 22101 అండి. ఈ ట్రైన్ నేమ్ వచ్చేసి మధురై వీక్లీ ఎక్స్ప్రెస్ అండి. దీనికి ఛార్జీ వచ్చేసి 65 రూపీస్ ఒక్కో మనిషికి అండి ఛార్జ్ చేస్తారు. ఇది మాత్రం వీక్లీ మాత్రమే ఉంటుంది, రోజు ఉండదు. అది మాత్రం 4:40కి ఉండే ట్రైన్ రోజు ఉంటుంది. మేమైతే 8:30కి అంతా మనము కాంచీపురానికి అయితే చేరామండి. చేరి దర్శనం అది చేసేసుకున్నాము. 1 అవర్లో దర్శనం అంతా కూడా అయిపోయి బయటికి వచ్చేసి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్న తర్వాత బ్యాగ్ అది పెట్టుకోవడానికి మనకు అక్కడ ఈ లాకర్స్ అనేది ఉన్నాయండి కంచిలో అవుట్ సైడ్. ఈ లాకర్స్లో అయితే మేము బ్యాగ్ అనేది అక్కడ డిపాజిట్ చేసేసుకుని దర్శనానికి వెళ్ళి 1 అవర్లో అయిపోయింది. ఇక టెంపుల్కి అవుట్ సైడ్ మనకు చాలా హోటల్స్ అవి ఉంటాయి. అక్కడైతే బ్రేక్ఫాస్ట్ అది చేసి మళ్ళీ మేము మా బ్యాగ్ను మేమైతే పికప్ చేసేసుకున్న తర్వాత అక్కడి నుంచి మేము 50 రూపీస్ అయితే ఒక్కొక్క మనిషికి ఇచ్చి ఆటోలో ఇలాగా బస్ స్టాండ్కి అయితే చేరుకున్నామండి. ఇక్కడి నుంచి బస్సుకి అయితే వెళ్ళాలి అని మా ప్లాను. ఎందుకంటే ట్రైన్స్ వెళ్తే మనకు ఇక్కడ లింక్ ట్రైన్స్ అయితే లేవంటండి. మేము చేరుకున్న టయానికి బస్సుకైతే ఒక్కో మనిషికి 36 రూపీస్ అండి బస్ ఫేరు. ఇది 2 మెంబర్స్ది 72 రూపీస్ అని ఉంది. ఇక బస్సులో వెళ్లే దారిలో మనం బస్ స్టాండ్ కంటే ముందుగానే మనకు ఈ తిరుత్తణి టెంపుల్ అయితే వస్తుందండి. ఇక టెంపుల్ ఆర్చి దగ్గర మనము దిగామంటే అక్కడి నుంచి మనకు కొండపైకి మనకు ఇలాగా ఆటోలు అయితే ఉంటాయి. మేమైతే ఆటో తీసుకున్నాము. ఒక్కో మనిషికి 50 రూపాయలు అయితే ఛార్జ్ చేశారండి. ఇదైతే నేరుగా కొండపైన స్వామి గుడికి కొంచెం ముందరలో అయితే దీన్ని మనకు ఆపుతారు. అక్కడి నుంచి కొంచెం హైట్ అయితే ఎక్కాలి
ఎక్కాల్సి ఉంటుందండి. అయితే మెట్లయితే ఏమీ ఉండవు, కానీ ఇలాగా కొండపైకి ఎక్కినట్టుగా రోడ్డు అయితే ఉంటుంది, సిమెంట్ రోడ్డు. ఇక అక్కడి నుంచి మనం పైకి ఎక్కి గుడికి అయితే వెళ్ళాలి. ఆ గుడి ముందు ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి ఆర్చి, మీకు గుర్తుగా చెప్తూ ఉన్నాను. ఇలా ఆర్చ్ ఉన్న చోట మనం దిగి అక్కడి నుంచి ఆటోలకైతే వెళ్లాల్సి ఉంటుందండి. ఇక అక్కడ దిగిన తర్వాత బ్యాగులు పెట్టుకోవడానికి లోకల్లోనే లాకర్స్ అయితే ఉంటాయండి. ఒక్కో బ్యాగ్ను బట్టి 10 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. అక్కడ కూడా మనం లాకర్స్లో పెట్టుకోవచ్చు. ఇక బయట కాళ్ళు కడుక్కోవడానికి, ఫ్రెష్ అప్ కావడానికి బాత్రూమ్స్ అవి కూడా ఉన్నాయి. ఈ విధంగా లాకర్స్ అవి ఉన్నాయండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలాగా తిరుత్తణి టెంపుల్లో ఈ విధంగా ఆన్లైన్ సేవ కూడా బుకింగ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ఏదో స్టిక్కర్ ఉంటే అది కూడా మీకు హెల్ప్ అవుతుందని చెప్పి వీడియో అయితే తీసానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పెట్టుకున్న లాకర్స్ చూసారా, ఈ విధంగా అయితే చిన్న లాకర్స్ అయితే ఉన్నాయండి. ఒక్కో లాకర్ మనకు 10 రూపీస్కి అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇక బ్యాగ్ లాకర్ లో పెట్టేసి టెంపుల్ కి అయితే ఇలా వెళ్తూ ఉన్నామండి. టెంపుల్ బయట ఈ విధంగా అయితే ఉంది. ఇక దర్శనం అది చేసుకున్న తర్వాత ఇక్కడే బయట చూస్తున్నదైతే అన్నదానం చేసేదండి. ఇక్కడ టెంపుల్ కు వెళ్లే దారి. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే మనకు టెంపుల్ లోకి అయితే వెళ్ళొచ్చండి. ఇక ఫ్రీ దర్శనం కూడా ఉంది. అదే విధంగా మనకు 100 రూపాయల దర్శనం కూడా ఉందండి. ఇక అన్నీ కూడా చాలా బాగా జరిగాయి. ఇక్కడ ఎలాగో వెళ్ళాం కదా కార్తీక మాసంలో అని చెప్పి నేను దీపాలు అవి తీసుకెళ్లాను. 365 ఒత్తులు ఉసిరి దీపాలు కూడా ఇక్కడ వెలిగించాను. వెలిగించిన తర్వాత ఇక అదంతా కూడా అయిపోయేటప్పటికి మాకు దాదాపు 11:30 అయితే అయ్యిందండి. ఇక 11:30కి టెంపుల్ నుంచి బయటకైతే వచ్చేసాము. పక్కనే అన్నదానం కూడా చేస్తూ ఉన్నారు. ఇక అక్కడైతే వెయిట్ చేసేసి అన్నదానానికి టోకెన్ నెంబర్ తీసుకున్నామండి. మా టోకెన్ నెంబర్ అయితే ఇది. టోకెన్ తీసుకున్న తర్వాత ఒక చిన్న హాల్ అయితే ఉందండి. మనకు తిరుపతిలో మనం దర్శనానికి వెయిట్ చేస్తాం చూడండి, ఆ విధంగా ఒక చిన్న హాల్ అయితే ఉంది. ఇక ఆ హాల్లో వెయిట్ చేసి ఒక 500-600 మెంబర్స్ అలా అయిన తర్వాత లోపలికైతే ఇలాగా టోకెన్ అయితే ఇచ్చేసి అక్కడ హాల్లోకి అయితే మనల్ని వదులుతూ ఉన్నారు. ఇక్కడ ఒక్క చోటే మనకు కొంచెం టైం అయితే తీసుకుందండి. వెయిట్ చేయాలి. వెయిట్ చేసుకుని టోకెన్ తీసుకొని ఈ డైనింగ్ హాల్లోకి అయితే వచ్చేసాము. డైనింగ్ హాల్లో ఈ విధంగా మనకు టేబుల్స్ పైన లంచ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇలాగా అరిటాకుల్లో భోజనం అన్నమాట. కార్తీక మాసంలో స్వామిది మేము ప్రసాదం అయితే తింటూ ఉన్నాము. చాలా బాగుంటుందండి. మేము వెళ్ళిన రోజు మెనూ వచ్చేసి బియ్యం పాయసం అయితే పెట్టారండి. అదే విధంగా వడ, బంగాళదుంప కూర, అన్నము, సాంబారు. అంటే సాంబార్లో చాలా రకాల కూరగాయలు అయితే ఉన్నాయి. గుమ్మడికాయ, వంకాయ, ఇలా చిట్టి మిరపకాయలు అన్నీ కూడా. తర్వాత రసం కూడా ఉండింది, మజ్జిగ. ఈ విధంగా మెనూ అయితే ఉండిందండి. చూసారా ఎంత వేడిగా సర్వ్ చేస్తూ ఉన్నారో. అసలు ఆకలికి మనకి ఎలా అనిపిస్తుందంటే ఒక పట్టెడు అన్నం అయితే చాలు అనిపిస్తుంది కదా. ఇక మేమైతే భోంచేసి మాకు తోచినంతగా అక్కడ బయటే డొనేషన్ అయితే తీసుకుంటారు. డొనేషన్ కూడా మనము ఇచ్చేసిన తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం అయితే పట్టామండి. ఇక అక్కడే బ్యాగ్ కలెక్ట్ చేసుకుని మళ్ళీ బయట ఆటోలో మనము అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము. ఎందుకంటే తిరుపతి నుంచి మళ్ళీ మేము నంద్యాలకు స్లీపర్ కోచ్లో రిజర్వేషన్ అయితే చేయించుకున్నామండి. ఇక అందుకనే ఇక్కడి నుంచి తిరుత్తణి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము. చూసారా ఇదేనండి తిరుత్తణి రైల్వే స్టేషను. ఇక అవుట్ సైడ్ అంతా కూడా ఈ విధంగా చిన్నగా ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండింది మేము వెళ్ళినప్పుడు. ఇక బయట కాఫీ అది ఉండింది. క్యాంటీన్లో కాఫీ తాగేసి చిన్నగా ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇక రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో ఈ విధంగా ఇవన్నీ కూడా అమ్ముతూ ఉన్నారండి. చిన్నప్పుడు తేగలు అనేవాళ్ళు, మరి ఇవి ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది నాకు కరెక్ట్గా ఐడియా లేదు. కానీ ఇక మేము ఇక్కడ నుంచి తిరుత్తణి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము. ఎలాగో టికెట్ అది కూడా ఇంకా రిజర్వేషన్ అయిపోయింది కాబట్టి ఇక లోపలికైతే వచ్చేసి అక్కడ సీట్ అది ఉంది కదా, సెల్ ఛార్జింగ్ పెట్టేసుకొని బయటే కూర్చున్నాము. ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ తిరుత్తణిలో 3:55కి మధ్యాహ్నము ట్రైన్ అయితే ఉంటుందండి. ట్రైన్ నెంబర్ వచ్చేసి 16053. ఈ ట్రైన్ నేమ్ వచ్చేసి తిరుపతి ఎక్స్ప్రెస్ అండి. ఒక్కో మనిషికి 40 రూపాయలు అయితే ఛార్జీ ఉంటుంది. ఇక అక్కడి నుంచి మేము తిరుపతికి అయితే చేరుకున్నాము. ఇక తిరుపతిలో మాకు మళ్ళీ 7:20కి ట్రైన్ అయితే ఉంది. 7:20కి ట్రైన్ ఎక్కామంటే మళ్ళీ మేము నంద్యాల రీచ్ అయ్యేటప్పటికి midnight 1:32 అలా అవుతుందండి. ఇక నెక్స్ట్ డే ఇక డ్యూటీలకు అది వెళ్ళిపోయాము. ఇదండి మా ఒక రోజులో కంచి మరియు తిరుత్తణికి వెళ్ళిన ప్రయాణం ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేశాను. మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఈ టూర్కి సంబంధించి ఇంకా ఏవైనా మీకు డౌట్స్ ఉంటే తప్పకుండా మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి. తప్పకుండా మాకు తెలిసింది మాత్రం మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇంకా మన ఛానల్లో
నంద్యాల నుంచి అరుణాచలానికి ఎలా వెళ్ళాలి, అదేవిధంగా కర్నూలు నుంచి అరుణాచలానికి ఎలా వెళ్ళాలి, ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా చాలానే ఉన్నాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నారు అని అంటే ఆ వీడియోల లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తానండి, తప్పకుండా చూడండి. అవి కూడా మీకు తప్పకుండా హెల్ప్ అవుతాయని అనుకుంటూ ఉన్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటామండి. ఈ వీడియో నచ్చితే గనక ఒక చిన్న లైక్ చేయండి. మీ చిన్న లైక్ వల్ల ఈ వీడియో అనేది 10 మందికి షేర్ అవుతుంది, 10 మందికి కూడా హెల్ప్ అవుతుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాము. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు.